శ్రీవారి లడ్డు తయారీలో కల్తీపై సిట్ నిజానిజాలు నిగ్గు తేల్చుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. విజిలెన్స్ సిట్ నివేదిక ఆధారంగా బాధ్యుల్ని శిక్షిస్తామని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాల్ని జరగనివ్వం. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితో లడ్డు అన్నప్రసాదాలని టీటీడీ తయారు చేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని ప్రార్థించాం. అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులకి టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర, కన్యకా పరమేశ్వరి పండుగలని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చాం. టీటీడీకి త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే, అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం. జరుగుతుంటే మేము ఉపేక్షించం కూడా. రిపోర్ట్లు వస్తాయి కదా, రిపోర్టు నివేదిక అందగానే ఎవరు తప్పు చేసినా ఏ ఒక్కరిని క్షమించేది లేదు. వారి ఉద్యోగస్తుల, అనధికారుల ఎవరిని కూడా ఉపేక్షించదు ఈ ప్రభుత్వం.